ఈవేళ అయితే డే 1 ఇంటర్వ్యూ డే 1 అని చెప్పి రైల్వే స్టేషన్ చూపిస్తున్నాను అనుకోకండి. ఎందుకు ఏంటంటే నేను తిరుపతి వెళ్తున్నా, నేను చదువుతున్న క్లాస్ లో మా సీనియర్ కి అయితే జాబ్ వచ్చింది. అందుకోసమే సర్లే తత్కాల్లో టికెట్ ట్రై చేద్దాం అని చెప్పి ట్రై చేసా, గానీ అయితే నాకు దొరకలేదు. జనరల్ అయితే నేను దొరికిపోయాను. 15 అవర్స్ అయితే పట్టింది మేము తిరుపతి చేరుకోవడానికి. తిరుపతి చేరినట్నే ఏదో ఒక రూమ్ లో సెటిల్ అవుదాం అని చెప్పి చూసాము, గానీ ఇక టైం చూస్తే 5 అయిపోవడం వల్ల ఎటువంటి రూమ్ దొరకలేదు మాకు. ఇంక సర్లే అని చెప్పి రైల్వే స్టేషన్ బయటికి వెళ్ళినప్పుడు మాకైతే బై లక్ ఒక రూమ్ అయితే దొరికింది. ఇంకా తర్వాతే తెలిసింది నాతో పాటు నా పింపుల్ కూడా తిరుపతి తీసుకొచ్చానండి నేను. ఇంకా మా సీనియర్ కి ఇంటర్వ్యూ లేట్ అవుతుందని చెప్పి మేమైతే ఫాస్ట్ గా రెడీ అయిపోయి బయలుదేరాము. ఇంకా మీకు చాలా మందికి చాలా డౌట్లు వచ్చే ఉంటాయి, ఈడేటర్ కొత్తగా క్లాసు ఇంటర్వ్యూ అన్నాడు అని చెప్పేసి. నేనైతే దీనికోసం డీటెయిల్ గా ఒక వీడియో చేసి పెడతాను. ఇంకా మేము కంపెనీకి వెళ్ళిన తర్వాత మాకు తెలిసింది ఏంటంటే కెమెరాలు ఫోన్లు నాట్ అలౌడ్ అంట కంపెనీ లోపలికి. అందుకే నేను వీడియో అయితే తీలేపోయాను. ఇంక ఇదేం కంపెనీ రా బాబు అని చెప్పి బయటకు వచ్చి కొండపైకి అయితే నడవడం స్టార్ట్ చేసాం మేము. శ్రీవారి మెట్ల దగ్గర నుంచి నడవడం స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా 5 minutes కి మాకైతే టోకెన్స్ దొరికాయి. ఇది టోకెన్స్ తో యూజ్ ఏంటి అంటే టోకెన్స్ లో ఉన్న టైం కి అయితే మన దర్శనం అయితే అయిపోతుంది. ఇక మేమైతే 1200 స్టెప్స్ ఎక్కిన తర్వాత మాకు ఓపిక అయిపోయింది. మేము ఏదోలా స్టెప్స్ అన్ని క్లియర్ చేద్దాం అనుకున్నప్పుడు మంచి మంచి లొకేషన్స్ అన్ని మా కళ్ళ ముందు పడ్డాయి. ఇక మీరు వెళ్ళినప్పుడు ఇలాంటి మంచి మంచి లొకేషన్స్ చూసారో లేదో నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇంకా కొండ ఎక్కుతున్నప్పుడు మాత్రం వాటర్ సప్లై అయితే చాలా బాగుంది. ఎక్కడ పడితే అక్కడ ఫ్రీ వాటర్ అయితే దొరుకుతుంది. ఎక్కడ ప్లాస్టిక్ అయితే నాకు కనమలేదు, ఎందుకంటే పైన ప్లాస్టిక్ నాట్ అలౌడ్. అందుకే కింద నుంచి వచ్చే వాళ్ళు ప్రతి ఒక్కరిని ప్లాస్టిక్ బాటిల్స్ ప్లాస్టిక్ కవర్స్ ఏమన్నా ఉంటే బయట పెట్టించేస్తారు. వాళ్ళకి ఇబ్బంది లేకుండా చిన్న చిన్న ఫుడ్ స్టాల్స్ వాష్రూమ్స్ అని ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి. సో ఎవరికి ఇబ్బంది లేకుండా ఈజీగా ఎక్కేయచ్చు కొండని. మేము ఇంకా సక్సెస్ఫుల్లీ కొండ అయితే ఎక్కిసాము. ఇక్కడైతే 2338 స్టెప్స్ అయితే ఉన్నాయి. ఇంకా మాకైతే 5K లైన్ లో ఉండమని చెప్పారు. ఇక్కడ చూస్తే 5:30 అయిపోయింది నాకు టైము. ఇంకా నాకు దర్శనం అయిందా లేదా ఇంకెన్ని ఇబ్బందులు ఫేస్ చేశానని పార్ట్ 2 లో చెప్తా.